నమస్తే బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. త్వరలో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మెజారిటీ స్థానాల్లో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డితో పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు హాజరయ్యారు. త్వరలో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మెజారిటీ స్థానాల్లో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, చేవెళ్లకి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వీరందరితో కలిపి భేటీ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ముఖ్య చేవెళ్ల పార్లమెంట్ దాంట్లో తీసుకున్నట్లయితే ఈ రోజు ముఖ్య సమావేశం చేపట్టారు రేవంత్ రెడ్డి సీఎం. అయితే ఈ విషయంలో మాత్రం దానికి చేవెళ్ల కంటెస్టెంట్ ఇప్పుడు మన కాంగ్రెస్ తరఫు నుంచి రంజిత్ రెడ్డి కావచ్చు, లేదు అంటే మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అక్కడ ముఖ్య ఎందుకంటే ఈ చేవెళ్లకు సంబంధించిన 7 నియోజకవర్గాల నుంచి కూడా చూసుకున్నట్లయితే అక్కడ ఎమ్మెల్యే కార్యకర్తలంతా ముఖ్య సమావేశం అయింది. అయితే దానిపైన ఎందుకంటే గెలిపే సాధ్యంగా రేవంత్ రెడ్డి టీం మాత్రం ఇప్పటికే ముందుకు దూసుకెళ్తుంది. ఏదైతే హామీలు ఇచ్చిన ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో మాత్రం హామీలు నెరవేరుస్తూ మాత్రం ఈసారి ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటున్నట్టు 17 స్థానాలలో ఒకటి చేవెళ్ల కావచ్చు, ఇంకొకటి మల్కాజ్గిరి. ఎందుకంటే ఈ 2 స్థానాల్లో మాత్రం చాలా ఎక్కువ దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి టీం మాత్రం ఈసారి ఎందుకంటే అసెంబ్లీలో ఎన్నికల్లో మాత్రం ఎలాంటి ఫలితం వచ్చిందో దానికి రెట్టింపు ఫలితం మాత్రం ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని మాత్రం రేవంత్ రెడ్డి టీం మాత్రం ఈసారి చాలా కసరత్తు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆమె రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.